ఏమన్నా మీరు ఏంది ఎందుకు మీరు బీజేపీ ఇట్లా బాగా ఐపీఎస్ చూడట వారు రాముడిని బొమ్మ పెట్టుకుని ఓట్లు అడుగుతారట ఏమంటావు? మేము హిందువులం కాబట్టి రాముని బొమ్మ పెట్టుకుంటాం. మేము హిందువులం కాబట్టి హిందూ భావనలు చెప్తాము. ముస్లిం వాళ్ళకి తెస్తే తప్పు లేదు, క్రిస్టియన్ వాళ్ళు తెస్తే తప్పు లేదు. మేము హిందువులను చేస్తేనే ప్రతి ఒక్కరికి నొప్పి. ఇంకా మోడీ చేసిన పనులు అందరూ గుర్తించాలి కదా. చదువుకున్న వాళ్ళకి అయితే అర్థమవుతుంది మోడీ చేసిన పనులు. అవరగాళ్ళకు బిచ్చగాళ్ళగా ఏమర్థమవుతుందని. అరే మీరు ఇట్లా అంటారు, అసదుద్దీన్ ఓవైసీ గుళ్ళే పోతాడు, దేవుళ్ళని మొక్కుతాడు, మీరేమో గోధుమలకు ఓటు వేస్తాము హిందువులు అంటే రాజకీయం చేస్తుండు. ఆయన ఓటు గెలవాలని ఆయన ఓట్ బ్యాంక్ కోసం అయినా రాజకీయం చేస్తుండు. ఇప్పటి వరకు ఇన్ని రోజులు ఏం చేసిండని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాధవీలత అంత స్ట్రాంగ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇట్లుండు. ఇంతకు ముందుకు మాధవీలత వల్లనే అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఆయన గంతగనం దిగిండు. ఎప్పుడన్నా ఎక్కిండ అట్లా ఎప్పుడన్నా వచ్చిండా? చేయలేడు. మిగతా వాళ్ళకి కూడా కాంగ్రెస్ వాళ్ళకైనా టీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకైనా ఒకటి ఏముందంటే మోడీ గుడి కట్టించిండు అంటే మోడీ గుడి అని కాదు, ప్రతి ఒక్కటి చేసిండు. ముస్లింల కోసం ట్రిపుల్ తలాక్ కూడా తెచ్చిండు. ఇలా అవన్నీ ఏం కనిపిస్తలేవు. జై శ్రీరామ్ అంటే మేము హిందువులం కాబట్టి జై శ్రీరామ్ అంటాము. అల్లా అక్బర్ అంటారా, ప్రేజ్ ద లార్డ్ అంటారా? మేము హిందువులం కాబట్టి జై శ్రీరామ్ అంటాము. జై శ్రీరామ్ అంటే తప్పేముంది? తప్పులేదు. నేను హిందువుని, నేను జై శ్రీరామ్ అంట. ఇంకేమంటారు మరి? మిగతా వాళ్ళకి తెలవాలి కదా, మిగతా వాళ్ళకి హిందువులుగా వాళ్ళు రాజకీయం ఎట్లుంది, బీజేపీకి రాజకీయం ఎట్లుంది. ప్రతి ఒక్కరు ఏం చేస్తుర్రు? మోడీని చూస్తుర్రు. మోడీ ఏమేమి అభివృద్ధి చేస్తుర్రో ప్రతి ఒక్కరిని గమనిస్తుర్రు. కొంతమందికి అర్థం కాదు. వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ కొరతము, వాళ్ళ వ్యక్తిగత విషయాల కోసం రాజకీయం చేస్తుర్రు. మోడీ ఒక్కడు దేశం కోసం రాజకీయం చేస్తుండు. దేశం కోసం ధర్మం కోసం చేస్తుండు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ కోసం చేస్తుండు అని చెప్పేసి ఏం చేస్తలేరు. ఒక మనిషి ఎదుగుతుండే అందరు దొక్కడానికి ట్రై చేస్తారు, అందరూ గుంజడానికి ట్రై చేస్తారు, ప్రతి ఒక్క తప్పు చూపిస్తారు. ఆడ వెనకలు ఏముండదు చెప్పుకోవడానికి. ఆయన చేసిన పనులు ఉన్నాయి కదా, మిగతా వాళ్ళకి అవి అర్థమవుతుంది. మర్చిపోయిరా తెలంగాణ తెచ్చింది కేసీఆర్. తెలంగాణ నుండి తెలంగాణ కేసీఆర్ మర్చిపోతారా మీరు? ఏం చేసిండు కేసీఆర్? ఏం చేసిన తెలంగాణ తెచ్చిండు అబ్బా. ఒక్కడు కాదు, ఎంతమంది చంపారు. మీ భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసింది? గాడిది గుట్టిచ్చిందట మీ తెలంగాణకు. ఒవ్వరు గాడిదగుడ్డు కొంతమంది ఇట్లా నెత్తి పైన పెట్టుకుంటారుగా ఆ బొమ్మ, వాళ్ళకి అర్థమైతే చాలు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తుర్రో, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుర్రో, మిగతా పార్టీ వాళ్ళు ఏం చేస్తుర్రో వాళ్ళకి అర్థమైతే చాలు. ఇప్పుడు మోడీ ఇంతగానో ఎదిగిండు కాబట్టి జెలసీ. మోడీ పెట్టు తెలంగాణ పౌరునిగా తెలంగాణలో పుట్టినందుకు తెలంగాణ గాడ గుడ్డిచ్చిందట కాంగ్రెస్ పార్టీ అంటుంది, రేవంత్ రెడ్డి అంటుండు. ఎన్ని కోట్లు ఇచ్చిండో వాళ్ళకు అసెంబ్లీలో అడగమను. మోడీని పిలిచి డిబేట్ పెట్టమను, రఘునందన్ రావును పెట్టి డిబేట్ పెట్టమను, సంజయ్ అన్నను పెట్టి డిబేట్ పెట్టమను. అంతగానం ఉంటే ఈటలను తెచ్చి డిబేట్ పెట్టమను, వాళ్ళు చెప్తారు. గెలుస్తాడా మరి? 100% గెలుస్తాడు. 100% ఈటల గెలుస్తాడు. ఏం చేసిండు ఈటల? ఆయన ఏం చేసిండో జనాలకు తెలుస్తా. వాళ్ళు కోవిడ్ టైంలో ఇట్లా మాస్క్ పెట్టుకొని ఆయన తిరిగిండు. మిగతాడు ఎవ్వరు తిరగలే. అందరు ఫామ్ హౌస్లలో, వాళ్ళ ఇండ్లలో ప్రతిదీ అదే చేసుకుర్రు. మీరు అంతా ఇంతమంది యువకులు మీరు జాబ్ చేసుకోకుండా జై శ్రీరామ్ అనుకుంటా బీజేపీ చుట్టూ ఎందుకు తిరుగుతురు? మీకు జై శ్రీరామ్ అంటే మీకు కడుపు నిండుతుందా అని చెప్పేసి కేటీఆర్ అంటుండు. మేము హిందువులం కాబట్టి జై శ్రీరామ్ అంటాం. అల్లా అక్బర్ కడుపు నిండుతుందా? నీ కడుపులో అన్నం కావాలి తినాలి, నిండుతుంది. మేము హిందువులం కాబట్టి హిందూ కోసం ఆలోచిస్తాము. చేస్తామంటే ఏమంటది? అన్నం పెడుతుందా జై శ్రీరామ్? 100% పెడుతుంది. 100% తిండి ఇస్తుండ అల్లా అక్బర్ అంటే ఇస్తుండ తిండి ఇస్తలేదు కదా. మరి కేటీఆర్ ఎందుకంటాడు ఇట్లా మీకు కడుపు నిండా అంటాడు? ఆడు తాగే మాట్లాడతాడు. కేటీఆర్ తాగే మాట్లాడతాడు. కేసీఆర్ తాగుతాడు, కేటీఆర్ తాగుతాడా? కేసీఆర్ అయితే తాగుతాడు. కేటీఆర్ గురించి తెలియదు కానీ కేసీఆర్ మాత్రం తాగుతాడు. తాగి మాట్లాడతాడు. ఆడ వస్తే తాగే వస్తాడు, లేకపోతే రాడు. వస్తే ఎక్కడ కూర్చుంటాడు? ఎక్కువ ఫామ్ హౌస్ లోనే ఉంటాడు. ఎక్కడ ఇప్పుడు తిరుగుతుండు. సీట్ పోయింది చేతి నుంచి, ఇప్పుడు తిరుగుతుండు అంతే. ఇప్పుడు అంటారు కదా, ఓ కేసీఆర్ మంచిగా చేసిండు, కేసీఆర్ తెలంగాణకు దిక్చూచి వీళ్ళు ఏం చేసిర్రు బీజేపీ వాళ్ళు, గడి గుడ్డిచ్చిరా. తెలంగాణ కోసం ఎంతమంది చనిపోయారు?
కేసీఆర్ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది చేసారు? ఏం చేసారు చెప్పు. ఎంతమంది అన్న నేను ఒక ఎస్సీ దళితుని, ఏం చేసిండు? 3 ఎకరాల భూమి ఏమైంది? ఇప్పుడు తెలంగాణ బాగుపడాలంటే దళితులు కాదురా భయ్, నేనే ఉండాలి తెలంగాణకు. నేనైతే బాగా చేస్తా, కేసీఆర్ అయితే బాగా చేస్తాడు. దళితులకు సీఎం చేస్తే వాళ్ళు ఆలోచించరు, వాళ్ళు పని చేయరు అని చెప్పేసి నేనుంటే కరెక్ట్ అని చెప్పి చెప్తుండు. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ అడుగుతా, నువ్వు వేసినావు కదా క్వశ్చన్, దళితులు ఉంటే ఏం చేయలేరని. దళితులు ఉంటే ఒక సీఎం దళితుడు అయితే ఏం చేస్తాడో అప్పుడు తెలుస్తుంది, చేసినాక తెలుస్తుంది. అరే నేను దళితుడిని సీఎం చేయకుండా రెండోసారి నన్ను సీఎం చేసిరు అంటుండ ఆయన. అంత మాటలన్నా, అంత మాటలు. అందుకే సంకనాకు వేణుగా ఈసారి అర్థమైందా? అందుకే సంకనాకు వేణి ఈసారి అర్థమైంది సార్. పోయిండు పోయిండు మళ్ళా డిస్ట్రిక్ట్ అలా లేవాటి కొట్టి హైదరాబాద్ లో అయ్యో పాప గెలిపించినాం. గెలిపిస్తే ఏమైంది? ఈడు ఇప్పుడు ఏం చేస్తుండని చెప్పి ఏం లేదు. నువ్వు బీజేపీలో ఉండి కాంగ్రెస్ కోటేసినావా? ఎవరు? నేను బీజేపీ నుండి బీజేపీకి ఓటేస్తాను. నేను బరాబర్ కాంగ్రెస్ ఎందుకు ఓటేస్తాను? నేను తెలంగాణకి ఎందుకు ఎట్లా అంటాడు? మళ్ళీ ప్రజలు చూపించారు కదా రిజర్వ్ రూపమైనది. కాంగ్రెస్ గెలిచిందా? మీ బీజేపీ రాలే కదా తెలంగాణ. రాకపోయినా మా పార్టీ స్ట్రాంగ్ ఉంటుంది మాది ఎప్పటికైనా. కానీ వచ్చినా రాకపోయినా మా పార్టీ దేనికి లొంగం. మేము బీసీని సీఎం చేస్తానని నమ్మలేదు, మీరు ఏం చేస్తారని నమ్మలేదు. కాంగ్రెస్ నమ్మిరు జనాలు. కాంగ్రెస్ 6 గ్యారంటీలకి నమ్మింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఏదైతే చూపించిందో, గుడ్డు చూపించింది కదా, ఆ గుడ్డును చూసి నమ్మింది పబ్లిక్ కి తెలియదు కదా. కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ ఇట్లా గుడ్డు చేతిలో పెడతాడని తెలియదు కదా. ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి ఏమిచ్చిండు? ఒక బస్సు ఫ్రీ ఇచ్చిండు. అది కూడా ఎందుకు ఇచ్చిండు? బస్సు పైసలు ఖర్చు కావు కదా ఏమి. అది గవర్నమెంట్ పైసా, గవర్నమెంట్ కట్టుకుంటది. ఇప్పుడు 2500 ఇచ్చిండా? రేషన్ కార్డులు ఇచ్చిండా? ఇప్పుడు సీతక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్రోల్ కోసం కొట్లాడింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొట్లాడతలే పెట్రోల్ కోసం? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కదా, ఇప్పుడు వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళే కొట్లాడాలి కదా మళ్ళీ వచ్చి. అప్పుడు నిరుద్యోగం గురించి కొట్లాడిర్రు, ప్రజల కోసం కొట్లాడిరు. ఇప్పుడు దేనికోసం మాట్లాడతలేరు. ఎంతసేపు రేవంత్ రెడ్డి కేసీఆర్ని లోపలికి వేయాలా, కేటీఆర్ని లోపలికి వేయాలా, వాళ్ళకున్న కాంట్రాక్ట్లు అన్ని వీళ్ళు తీసుకోవాలా, దాంట్లోనే ఉన్నాడు. కానీ ప్రజలు వాళ్ళకి మంచి చేయాలని చెప్పి దేంట్లో లేడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా ఏంది ఇప్పుడు మాకు ఎంపీ ఎలక్షన్లో గెలిపిస్తే మేము ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తి చేస్తా అంటుండు. మళ్ళీ అంతకుముందు ఎందుకు చెప్పలేడు అట్లా రేవంత్ రెడ్డి? ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు ఓటేయ్యరు అన్నాడు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాక రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అన్ని వర్తిస్తే గ్యారంటీలు అన్నాడు. మళ్ళీ అది ఏదన్నా క్లారిటీ ఇవ్వాలా. ప్రజలను మోసం చేసిండు రేవంత్ రెడ్డి. వస్తాడా మరి మోడీ 411 400 పార్. మీ శ్రీరాముడి సార్ గెలుతాడా? 100% గెలుస్తాడు. 100% గెలుస్తాడు. ఒకవేళ మోడీ గెలుస్తాడు. మోడీ ఒకవేళ గెలవకపోయినా యోగి వచ్చిండు అనుకో, అందరి హిందూ ముస్లిం క్రిస్టియన్ గుడిలు అందరినీ ఇరుదెంగుతాడు. ఒక్క నిమిషం, అడిగిన క్వశ్చన్ కి మా దగ్గర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ముంగడ పార్టీ దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఓడి ఉన్నాడు. మీ శ్రీరాముడిని మోడీ గెలిపించాడు. అయోధ్యరా మీ శ్రీరామ్ మాట ప్రతి ఒక్కళ్ళు గుడి ఒకటే చూస్తున్నారు. నేను ఉన్న మాట మీ శ్రీరాముడిని మోడీ గెలిపించిండు. మోడీ గెలిపించే బాధ్యత మీ మీద ఉంది. మోడీ గెలవడు అనే కళలో కూడా అనుకోవద్దు. మోడీ గెలవడు అని ఎవరు కళలో కూడా అనుకోవద్దు. 400 కాదు 410. రాహుల్ గాంధీ ఏం చేస్తాడు? ఇప్పటి నుంచి ఏం చేసిండు? అప్పటి నుంచే ఏం చేయాలి? ఇప్పుడేం పీక్తాడు ఆడు రాహుల్ గాంధీ? అందుకే మోడీకి అందరు ఓటేస్తారు. అది నీకు బి తెలిసి ఉండాలి. అర్థమైందా? కాంగ్రెస్ కి పిఎం క్యాండిడేట్ లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ గెలుస్తప్పుడు నడిపిస్తప్పుడు వాళ్ళైతే ఓట్లు అడుగుతారు కదా, అలా పిఎం క్యాండిడేట్ ని చూపించి ఓట్లు అడగమన్నాను. వాళ్ళకి క్యాండిడేట్ 50 సీట్లు కూడా రావు కాంగ్రెస్ కి. మొత్తం ఓవరాల్ గా అలయన్స్ లో 100 సీట్లు వస్తాయి. వితౌట్ అలయన్స్ వస్తే 50 కూడా రావు కాంగ్రెస్ కి. ఏమంటారు? రాహుల్ గాంధీ అస్సలు రాడని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. ఏమంటారు ఇప్పుడు? ఆడిగట్ల దయాంకర ఆడిగడ్డ దయాంకర ఏదో పేరుంది కదా, అని పేరు. ఆడేమో రాముని గురించి మాట్లాడుతుండు కదా. ఇప్పుడు వచ్చి దమ్ముంటే ఈడ నిలబడి మాట్లాడమని అదే మాట. ఇదే ఆడవాళ్ళందరూ కలిసి చెప్పుల దండలు వేసి పంపిస్తారానికి ఏమి ఇచ్చినా వాళ్ళ వంశం. అవును, మేము రాముని వంశంలో మేము గ్రేట్ గా చెప్పుకుంటున్నాం రాముని వంశం. వాడు వాళ్ళ అమ్మకే పుట్టిండా? అది చెప్పమని చెప్పు ఫస్ట్. వాడు ఏం మాట్లాడుతున్నాడు అసలు? మీరు కేటీఆర్ అంటుండు మీకు కడుపు నింపుతుందా?
జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా? ఇక్కడ జై శ్రీరామ్ అయిపోతే కడుపు నింపుతుందా అంటే వాళ్ళ అమ్మ బియ్యం పోసుకుంటే కడుపు నిండా, వాళ్ళ అమ్మ బియ్యం పోసుకుంటే నీకు అన్నదంటనా? అది అడుగురి ఫస్ట్. రాముని మీద తీస్తున్నారు ఫస్ట్. వాడేం చేసిండు, వాళ్ళ తండ్రి ఏం చేసిండు, వాళ్ళ బిడ్డ ఏం చేసింది? బిడ్డ పోయి జైల్లో కూర్చుంది. ఈ తండ్రికి ఎక్కడ అర్థమైతలేదు. గుడాలు ముక్కుకుంటే ఏమేమో మాట్లాడుతున్నారు, వాడికి ఏం అర్థమైతలేదు. ఇది బీజేపీ గెలిచినాక, రేపు భారీ పేరు గెలిచినాక అప్పుడు చేస్తాం వాళ్ళ పని ఏందో, అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఏందో. అన్నట్టు రాముని పెట్టుకుంటే మన కడుపు నిండుతా, డెవలప్మెంట్ అవుతుందా, బ్రిడ్జ్ అవుతుందా, ఒక నీళ్ళు వస్తాయా, కరెంట్ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. మేము భక్తి నేర్పిస్తున్నాం, భక్తి చూసుకుంటున్నాం, భక్తి చూసి కష్టాన్ని నేర్పిస్తున్నాము. వీళ్ళు ఫ్రీగా ప్రతి ఒక్కటి ఫ్రీగా ఇస్తాము. ఆరు ఫ్రీగా ఇస్తున్నారు. ఏమిచ్చిండు? 6 గాంధీ గుడ్డు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి గాంధీ గుడ్డు పెట్టిండు. రేపు ఇట్లా రాహుల్ గాంధీ వస్తే పక్షులకు పిల్లలు పెట్టిస్తారు. గాడిదలు గుడ్డులు పెడుతున్నాయి, పక్షులు పిల్లలు పెడతాయి. అప్పుడు చెంబలకని పంపజేస్తాడు, దేశాన్ని చెంబలకని పంపజేస్తాడు. అది వాళ్ళ తరం కాదు, ఇంకా వాళ్ళ ఈ జీవితం కాదు, నెక్స్ట్ జీవితంలో కూడా ఇట్లా చేయడం లేదు. మోడీ లాగా మళ్ళీ ఎవరు చేయలేరు. ఆయన ఒక దేవుడే, ఆయన శ్రీరామచంద్రుడే, నిజంగా శ్రీరామచంద్రుడే ఆయన. ఇప్పుడు మీకు రాముని బొమ్మ పెట్టుకుంటే మీ ఆకలి తీరుతుందా? రాముని బొమ్మ పెట్టుకుంటే ఫ్లైఓవర్ అవుతుందా? రాముని బొమ్మ పెట్టుకుంటే పెట్రోల్ రేటు తగ్గుతుందా? రాముని బొమ్మ పెట్టుకుంటే రోజు వాడే నిత్యావసర సరుకులు రేట్లు తగ్గుతాయా? రాముని బొమ్మ పెట్టుకుంటే ఇంకా మీకు పిల్లలకు చదువు ఫ్రీగా వస్తుందా? రాముని బొమ్మ పెట్టుకుంటే మీకు ఫ్రీగా ఏంది మీకు మెడిసిన్ మీకు ఈజీగా ఫ్రీగా వస్తుందా? రాముని బొమ్మను పెట్టుకోవడం వల్ల మీకు అన్ని ఫ్రీగా వస్తాయా అని చెప్పేసి అంటారు. అన్ని ఫ్రీగా ఇస్తా అంటే ఏ తరఫు నుండి ఇస్తున్నాడు? మేము రాముని భక్తితోని కొలుస్తున్నాం, భక్తితో కొలిసి బరాబర్ ఇస్తున్నాడు. ఏది ఇస్తలేడు, ఏం చేస్తలేడు. మోడీ ఏం చేయలేదు. వీళ్ళు వచ్చినాక ఏం చేశారు? ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది? ఒకసారి చరిత్ర తీసి చదవమనండి. చదివినాక తర్వాత రాహుల్ గాంధీ వచ్చిండు అనుకో, ఫస్ట్ మా తాత ఏం చేసిండు, మా అమ్మ ఏం చేసిండు అది చచ్చిపోతాడు. ఇట్లా చేయలేడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తా? ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే 6 ఫ్రీగా ఇస్తా అన్నారు. ఇప్పుడు ఏమంటాడు? రాహుల్ గాంధీ వస్తే ఇస్తామంటాడు. అప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు? మా అయ్య, మా తాత, మా అమ్మ ఏం చేసిందో అవి చూసినాక ఇస్తా అంటాడు. అప్పుడు పబ్లిక్ ఏం చేస్తుంది? పబ్లిక్ ఫస్ట్ రాముని గొల్లమంటారు, పని చేసుకోమని చెప్తున్నారు. దేశం మీద ఇప్పుడున్న పబ్లిక్ ఎట్లున్నారు? పబ్లిక్ ఇప్పట్లాగా ఇంత ఫ్రీగా తిరగగలుగుతుండేనా? ముందు పబ్లిక్ ఇంత ఫ్రీగా తిరుగుతుండే, పిల్లలని ఇంత ఫ్రీగా పంపించగలుగుతుండేమా? ఇప్పుడు బార్డర్ మీద మన వీళ్ళు ఉన్నారు కాబట్టే కదా, మన ఆర్మీ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టే కదా వాళ్ళు ఉన్నది. ఇప్పుడు ఒక పెద్ద ఆర్మీ అంటే నరేంద్ర మోడీ వల్లనే మేము ఈడు దాక్కున్నాం, మనం ఈడు దాక్కున్నాం. వాళ్ళు కాదు. మళ్ళీ మోడీ గెలిస్తే ఏం జరుగుతుంది? బరాబర్ జరుగుతుంది. జరిగినాక చూపిస్తాం. ఏం చేస్తారు? జరిగినాక చూపిస్తాం. రిజర్వేషన్ రద్దు చేస్తారా? రేవంత్ రెడ్డి లాగా ముందే చెప్పాము. 6 పథకాలు ఇస్తాము, 7 పథకాలు ఇస్తాము అని ముందే చెప్పాము. జరిగినాక చూడండి ఏం జరుగుతుందో అప్పుడు అడుగు.